కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేయటం సరికాదని హితో పలికారు. కాళేశ్వరంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేసి లాభం లేదని చెప్పారు. కేంద్రంలో మరోసారి మోదీ నేతృత్వంలో ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం పైన నిజంగా అవినీతిని బయటికి తీయాలి అంటే అవినీతి పరులు దాంట్లో ఎవరెవరు ఏ విధంగా కుమ్ముక్కైనారు, ఏ విధంగా దాంట్లో పెద్ద ఎత్తున నిర్మాణ లోపాలు జరిగినాయి, మరి లక్షల కోట్ల రూపాయల అంచనాలు ఎందుకు పెరిగినాయి, అదంతా ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈరోజు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వారిని మరి ఈరోజు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలన్నీ బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. అవకాశం ప్రజలు మీకు ఇచ్చిండ్రు. అవినీతి పైన వ్యతిరేకించే ఈరోజు మరి మీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఈరోజు కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఎక్కడ జరిగినటువంటి అవినీతిని కక్కించాలన్నా ఈరోజు పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.